ఎందుకే కంటిన్యూస్గా ఎలక్షన్స్ సరిగ్గా ఉద్యమం అని గంటలు గంటలు మీతో కూర్చునేవాళ్ళు, కొన్ని వందల సార్లు కలిసి భోజనం చేస్తుంటారు, కలిసి ట్రావెల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఆల్ ఆఫ్ చేయడం దూరం పెట్టుకోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది కేసీఆర్కి? ఎందుకు మరి అది అది ఆయనకు రాచారమే. ఇవాళకి ఆయనకు బాధ అయితే ఎవడన్నా మనిషి ఉన్నాడే, మనసు ఉన్న మనిషి ఉన్నాడు ఆయన పక్కకు, ఆయన బాధ అవుతుంది. ఇప్పుడు వచ్చిన బాధ తక్కువ బాధ అనే ఉన్న పూల పోయి జైలు ఉన్నది. ఆ పిల్లాడు కేటీఆర్ ఢిల్లీకి ఉన్న ఇటు తిరుగుతాడు. హరీష్ రావు ఈ వారి ప్రచారం వీని ప్రచారం అని హరీష్ రావు తిరుగుతాడు. ఈయనకు శాత కాకుండా ఎవరికి ఆజ్ఞా కాకుండా ఈయన పోతాడు తిరుగుతాడు. ఇప్పుడు ఆయన చూస్తాడు ఎవడన్నా ఉన్నాడే దగ్గర, ప్రేమ ఉన్నోడు ఉన్నాడా ఎవడన్నా, హృదయం ఉన్నోడు ఉన్నాడా అని ఎందుకు దూరం చేసుకున్నట్టు? ఒక ధైర్యం మాట చెప్పేవాడు, సాంత్వన మాట చెప్పేవాడు మనిషి లేరా ఎవడు ఉన్నాడే? నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతాను. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడంటే నాకు అదృష్టంగా అని అనుకుంటలేను నేను. ఇది ఎవడన్నా 10 మంది చూస్తే నేను అదృష్టం అనుకుంటలేను. అయ్యో గన్ని రోజులు కలిసి ఉండి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి రోజు వచ్చే కదా నాకు రాచారం పాడుగాను నా పాప ఉన్నవరితోని ఆయనను కూడా విమర్శించేటువంటి రోజు వచ్చే కదా అని నేను బాధపడకుండా మాట్లాడతాను. ఇంకా మీకు చాలా ప్రేమ ఉంది ఆయన మీద. ఎస్, క్యారెక్టర్ ఉంటుంది కదండి నాకు. ఇప్పుడు ఆయన మీద ప్రేమ అంటే నా క్యారెక్టర్, నేను క్యారెక్టర్ పాడు చేసుకోలేను కదా. ఇవాళ కవిత జైలుకు పోయిన రాదు, నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. కలిసి పెరిగినది కదా, మా చేతిలో పెరిగినట్టే కదా. మూమెంట్లో 20 రోజులు 20 సంవత్సరాలు కంటిన్యూగా తిరిగినాం కదా. వాళ్ళు బతుకమ్మ ఆడినారే, వెల్మదొరలు బతుకమ్మ ఆడతారా? ఆమెను బతుకమ్మగా మోసినాం కదా నాలాంటి పిచ్చోళ్ళు. కేటీఆర్ నేను అరంగేట్ర మీటింగ్ చేసిన కదా కొరివిలా. కేటీఆర్ను సొంత పిల్లగాడు, నా సొంత కొడుకులు బతగా అరంగేట్ర మీటింగ్ నేనే చేసిన కదా. నేను సూపర్ బత్తాగా పోల్చుకొని ఆయన యూరియా బత్తా పోల్చి మాట్లాడినా కదా, ఉపన్యాసం ఇచ్చిన కదా. వాళ్ళ ఔన్నత్యాన్ని చూస్తాం కానీ వాళ్ళ పతనాన్ని చూస్తాం అన మేము. ఇంకా ఎదగాలని కోరుకుంటాం తప్ప పతనాన్ని చూస్తామా? కొడుకు కూసి కావాలని చూస్తాడా? ఎవడన్నా కొడుకు కూసి కావాలని చూస్తాడా? చూడగా కొడుకు మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తాం. నేను బాధతో చెప్తానన్నా, నేను బాధతో చెప్తాను. ఆల్ ఆఫ్ చేయడం కట్ అయిపోయి అసలు ఎప్పుడు మళ్ళీ మీ గురించి ఎంక్వైరీ ఆయన చేయడం కానీ మాట్లాడడం ఏం చేయలేదు. మీ దగ్గర ఆయన చెయ్యడు, ఆయన నేచరు చేసే నేచర్ కాదు అది. సరే ఆయనకు బాధ ఉంటుంది కావచ్చు, బాధలు కూడా ఓటమిని కోరుకోడు ఆయన. బాధలు కూడా ఆయన ఓటమిని కోరుకో ఓడిపోయినట్టు అది. ఆయన బాధ వల్ల కూడా ఓటమిని ఒప్పుకోడు, ఆయన మనస్తత్వం అది. చాలా మంచివాడే, అంతకంటే మంచి మనిషిని కూడా నేను చూడలే. పొలిటీషియన్స్ లో చాలా గొప్ప మనిషి, కెపాసిటీ ఉన్నాడు. తెలంగాణకు ఒక ఐకాన్, తెలంగాణలో ఒక ఐకాన్ లీడర్. ఈ సంతానం పాడై సంతానం వచ్చిన తర్వాత ఒకటి జమ ఇది పాడైంది తప్ప. ఎందుకంటే ఆయనకు ప్రేమ. వెనకట ఎక్కడైతే కురు సామ్రాజ్యం పతనమైందో ఆనాడు కౌరవుల మీద, ఎవడైతే ధృతరాష్ట్రుని మీద దుర్యోధనునికి ఎంత ప్రేముడనో ఈయనకు అటువంటి ప్రేమ ఉన్నది. భయపడరా ధృతరాష్ట్రుడు బొచ్చడు గజ 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 వణుకుతాడు, కానీ ఆ ప్రేమ మాత్రం పోదు. అట్టనే ఆయనకి అన్నీ ఎరుకున్నాయని కూడా నేను అనుకోను. ఇప్పుడు ప్రాజెక్టుల పైసలు కానీ, లేకపోతే సెక్రటరియట్ల పైసలు కానీ, లేకపోతే ఇంకెక్కడ వచ్చిన బై నేచర్ కేసీఆర్